బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జానీ మాస్టర్ కు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలంటూ పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ అవార్డును నిలిపివేయడంతో బెయిల్ రద్దు చేయాలని పోలీసులు పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే నేషనల్ అవార్డు తీసుకునేందుకు ఇటీవల రంగారెడ్డి జిల్లా కోర్టు 4 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి జానీ మాస్టర్ బెయిల్ పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే నేషనల్ అవార్డు వచ్చిన నేపథ్యంలో అతనికి బెయిల్ మంజూరు చేయాలని గతంలో జానీ మాస్టర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో కోర్టు 4 రోజుల పాటు మధ్యంతర బెయిల్ని జానీ మాస్టర్కు మంజూరు చేయడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో అతను అరెస్టు తర్వాత అతనిపై నమోదైనటువంటి కేసుని దృష్టిలో ఉంచుకొని నేషనల్ అవార్డు కమిటీ జానీ మాస్టర్కు వచ్చినటువంటి నేషనల్ అవార్డుని రద్దు చేస్తూ ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈరోజు విడుదల కానున్నటువంటి జానీ మాస్టర్ని వెంటనే బెయిల్ రద్దు చేయాలంటూ కూడా ఈరోజు నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ అవార్డు తనకు వచ్చినటువంటి నేషనల్ అవార్డుని నేషనల్ అవార్డు కమిటీ రద్దు చేసింది కాబట్టి జానీ మాస్టర్ ఈరోజు విడుదల కాకుండా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా నార్సింగ్ పోలీసులు కొద్దిసేపు క్రితమే రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మరి కాసేపులోనే కోర్టు విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే నార్సింగ్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ కూడా ఎక్కువ కోర్టు కన్సిడర్ చేసే అవకాశం ఉంది, పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం అతనికి నేషనల్ అవార్డు వచ్చిన నేపథ్యంలోనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతనిపై నమోదైనటువంటి కేసులు కూడా మనం ఒకసారి చూసినట్లయితే సెక్షన్ 376 నాన్ బెయిలబుల్ అఫెన్స్, దీంతో పాటు సెక్షన్ ఫోక్సో యాక్ట్, ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉన్నటువంటి ఫోక్సో యాక్ట్ కూడా జానీ మాస్టర్ పై నమోదు కావడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశం లేదు. కేవలం నేషనల్ అవార్డు వచ్చిన నేపథ్యంలోనే దాన్ని తీసుకోవడానికి ఢిల్లీ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ దృష్టిలో ఉంచుకొని మాత్రమే రంగారెడ్డి జిల్లా కోర్టు మధ్యంతర బెయిల్ ని అతను మంజూరు చేసింది. ఆ మధ్యంతర బెయిల్ ని ఈ రోజు రద్దు చేయాలంటూ కూడా ఇప్పటికే నార్సింగ్ పోలీసులు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్ పై మరి కాసేపులోనే రంగారెడ్డి జిల్లా కోర్టు విచారించిన తర్వాత దీనిపై ఏ విధంగా కోర్టు స్పందిస్తుందని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. ఇప్పటికే జానీ మాస్టర్ కి ఎప్పుడైతే నేషనల్ అవార్డు రద్దయిందో ఆ క్షణమే చాలా మంది కొరియోగ్రాఫర్లు, చాలా మంది అభిమానులు, తన కుటుంబ సభ్యులు కూడా ఆ కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. చాలా మంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. తన కెరీర్ మీద ఎవరు కూడా దెబ్బతీయడానికి లేదు. అదేవిధంగా కొరియోగ్రాఫర్ కి అవార్డులు రావడం చాలా గగనం. అది కూడా ఒక తెలుగు సంబంధించిన వ్యక్తికి ఒక సినిమా, తెలుగు సినిమాకు నేషనల్ అవార్డు వచ్చిన నేపథ్యంలో తనకు నేషనల్ అవార్డు మంజూరు చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కమిటీ దీన్ని రద్దు చేయడానికి వీలేదంటూ కూడా చాలా మంది కొరియోగ్రాఫర్ ఆట సందీప్ కావచ్చు, చాలా మంది కొరియోగ్రాఫర్లు ముందుకొచ్చి మాట్లాడిన తీరు మనం చూసాం. మరి ఇప్పుడు కమిటీ ఏ విధంగా దీనిపై చర్యలు తీసుకుంటుంది? ఎందుకంటే ఇప్పటికే రద్దు చేసిన నేపథ్యంలో, నేషనల్ అవార్డు ఇవ్వడాన్ని రద్దు చేసిన నేపథ్యంలో ఇప్పుడు జానీ మాస్టర్ సంబంధించిన విషయంలో మరి కమిటీ కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కొరియోగ్రాఫర్ అసోసియేషన్ కమిటీ కావచ్చు, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునేది కూడా చూడాల్సింది చెప్పొచ్చు. ఈ రోజు మరి కాసేపులోనే జానీ మాస్టర్ సంబంధించినటువంటి బెయిల్ రద్దు అంశానికి సంబంధించిన నార్సింగ్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై కూడా మరి కాసేపులోనే రంగారెడ్డి జిల్లా కోర్టు కూడా విచారించే అవకాశం ఉంది. మధు, సునీల్, జానీ మాస్టర్ తరపు న్యాయవాదులు ఏం చెప్తున్నారు? నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది వాళ్ళు? జానీ మాస్టర్ తరపు న్యాయవాదులు కూడా ఒకటే ముందస్తు చెప్తున్నారు. ఇదంతా కూడా పూర్తిగా అవాస్తము, లేనిపోని ఆరోపణలు మాత్రమే. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఆధారాలు లేవు. కావాలనే తన ఎదుగుదలను చూసి ఓర్వలకనే తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. సెక్షన్ 376 తో పాటు సెక్షన్ 506, అదేవిధంగా 323, అదేవిధంగా ఫోక్సో యాక్ట్ కూడా తనపై నమోదు చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా అవాస్తము. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా జానీ మాస్టర్ తరపు న్యాయవాదులు కూడా ఈరోజు కోర్టు దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. చూడాలి కోర్టు మరి కన్సిడర్ చేస్తుందా జానీ తరపు న్యాయవాదుల వాదనను, అదేవిధంగా పోలీసుల వాదన ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నది కూడా మరి కాసేపు నుండి ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మధు, రైట్, థ్యాంక్ యూ సునీల్.